సో ఈ ఆగస్ట్ 15కి ఒక స్పెషల్ రైడ్ అనమాట. ఆల్మోస్ట్ 700+ కిలోమీటర్స్. ఒక లైట్ కూడా లేదు ఇక్కడ. ఇప్పుడు కరెక్ట్గా ఉంది బీట్. లదాఖ్ రైడ్ గుర్తొస్తుంది. బైకర్స్ ఎంత బాగా పోతా ఉన్నారు. చూడు ఎవడరా వీడు. బెంజ్ ఓల్డ్ మోడల్ చూడండి గైస్ ఎట్లుందో. ప్రైవేట్ వెహికల్ రాపోతే ఇంకెంత సైడ్ ఇయ్యాలా. చూడండి గైస్ ఎంత బాగుందో వ్యూ. RX లో వేరే నేను ఆఫ్ రోడింగ్ చేస్తున్నాను. రోడ్ కనబడిస్తాలా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరు అందరూ బాగుంటారు అనుకుంటున్నాను. సో ఈ ఆగస్ట్ 15కి ఒక స్పెషల్ రైడ్ అనమాట. మేమైతే కూర్గ్ పోతున్నాము. ఆల్మోస్ట్ 700+ కిలోమీటర్స్. ప్రజెంట్ టైం వచ్చేసి 12 అవుతుంది గైస్. 3 బండ్లకి ఫుల్ ట్యాంక్ పట్టుకొని నెక్స్ట్ రైడ్కి అయితే స్టార్ట్ అయినాము. కూర్గ్ వెదర్ అయితే క్రేజీగా ఉంది. ఇప్పుడే రీల్స్లో చూస్తూ ఉన్నాం అనమాట. ఇంక సడన్ ప్లాన్ అనమాట. ఈసారి ఆగస్ట్ 15కి ఒక స్పెషల్ రైడ్గా ఉంటుంది. ఇప్పుడే టీ బ్రేక్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ప్రజెంట్ టైం చూడండి 2 o'clock ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు మనం మైసూర్ హైవే పక్కన సర్వీస్ రోడ్లో అయితే ఉన్నాము. ఇది ఓన్లీ హైవే వచ్చేసి 4-wheelerకి అండ్ 8-wheelerకి అనమాట. సో సర్వీస్ రోడ్లోనే అనమాట బండ్లంతా పోయేది. రోడ్ చూడండి ఎట్టుందో. ఒక్క లైట్ కూడా లేదు ఇక్కడ. ఫుల్ ఉంటే ఫుల్ మబ్బుగానే ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 hour నుంచి రైడ్ చేస్తూనే ఉన్నాము కంటిన్యూస్గా. సో ఇంకొద్ది వెళ్తారు రాని మళ్ళా రికార్డ్ అయితే చేస్తా. ఓహో ఎడిపోతున్నాడు చూడు. ఇప్పుడు కరెక్ట్గా ఉంది బీట్. వాడు RX చూసి ఇంకా ఇచ్చా. ప్రజెంట్ అయితే మనం మైసూర్ టోల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకొక 80 kilometers ఉంటుంది గైస్. ఇంకొక చిన్న ట్రీ బ్రేక్ తీసుకుందాము. ఆల్రెడీ బండి సైడ్కి వేస్తున్నారు. ఎలా అంటే కంటిన్యూస్గా తోలుతున్నాం కదా, నిద్ర వచ్చేస్తుంది అనమాట. సో ఒక టీ బ్రేక్ వేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాం. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే అని చెప్తానే నాకు గుర్తొచ్చేది నా స్కూల్ డేస్ అనమాట. అప్పుడంతా మేము కల్చరల్ ప్రోగ్రామ్స్, నేను వేరే NCCలో ఉన్నాను. ఆ ప్రాక్టీసు స్కూల్ డేస్ ఫుల్ గోలుగా ఉంటుంటే ఇండిపెండెన్స్ డే వచ్చేస్తూ ఉంటే. కానీ ఇప్పుడు నేను రైడింగ్ ఫీల్డ్కి వచ్చినాక ఎవ్రీ ఇండిపెండెన్స్ డేకి ఒక రైడ్ అయితే చేస్తూ ఉన్నాను. సో నాకు ఈరోజు సాటర్డే సండే 2 రోజులు కలిసి వచ్చింది, హాలిడే వచ్చింది. సో ఈ ఇండిపెండెన్స్ డే కొద్ది దూరం పోతామనేసి కూర్గ్ అయితే ప్లాన్ చేసినాం అనమాట. సో మేము ఫ్రైడే నైట్ 12:30కి ఏమో వదిలినాము. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 6 o'clock అవుతా ఉంది. ఆల్మోస్ట్ మాకు 6 hours జర్నీ అనమాట. 300+ kilometers. సో స్టాప్ చేసి వస్తున్నాము. ఎలాంటి పాత బండ్లు కదా, చాలా పాసిబిలిటీస్ ఉందన్నమాట సీజ్ అయ్యేదానికి. సో బ్రేక్ తీసుకొని అయితే వస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మైసూర్ దాటుకొని కూర్గ్ రోడ్లో ఉన్నాము. ఇంకొక 100 kilometers ఉంది. మనకి బెంగళూరు నుంచి ఏ రూట్ వస్తుంది అంటే రామ్నగర, చన్నపట్న, మండ్య, దాని తర్వాత మైసూరు నుంచి కూర్గ్ అనమాట. సో ఇంకొక 100 kilometers అయితే ఉందన్నమాట కూర్గ్ వెళ్ళినాక ఒక వ్యూ పాయింట్ చూసినాము. ఫస్ట్ డైరెక్ట్గా దానికే వెళ్ళిపోతాం వ్యూ పాయింట్ చూసుకొని మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలా. ఎలా అంటే నైట్ నిద్ర లేదు, కంటిన్యూస్గా రైడ్ ఉండే, బ్రేక్ ఎక్కడ ప్రాపర్ స్లీప్ లేదు. సో 2-3-4 hours పడుకొని దాని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత ఇంకొక ప్లేస్ ఏదైనా ఎక్స్ప్లోర్ చేసుకొని నైట్ ఇక్కడే స్టే చేసి రేపు ఇంకా ఒక 2 places అయితే ప్లాన్ చేసినాము. సో దాన్ని చూసుకొని సండే ఈవినింగ్ అంతా ఇంటికి పోయేలాగా ప్లాన్ చేసినాము. చూద్దామా అది ఎలా నడుస్తుంది అనేసి. ఇంతవరకు అయితే బండ్లు అయితే చేయలేదు. సో బాగా స్మూత్గానే పోతా ఉంది. చూడండి గైస్ ఎంత బాగుందో వ్యూ ఇక్కడ నుంచి. సో మన 2 బండ్లు ముందర పోసింది ఆల్రెడీ. నేను వ్లాగ్ చేస్తాను కదా, కొద్దిగా స్లోగా పోతాను. సో ఒకసారి మన బండి సౌండ్ వినిపించుకోండి. క్రేజీ అంటే క్రేజీగా ఉంది గైస్. అండ్ చాలా లవ్ అండ్ సపోర్ట్ వస్తుంది. నేను RXలో వీడియోస్ చేస్తూ ఉంటే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండి ఇంకా మంచి కంటెంట్లు దీంట్లో చేస్తూ ఉంటాను మన RXతో. ఫుల్ మంచి కమ్ముకొనేసింది గైస్. మేము మైసూర్ దాటుకున్నాము, ఫుల్ చలి అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుల్ చేయలంతా వణకుతుంది. యాక్చువల్లీ గ్లోవ్స్ వేసుకుంటా ఉంటే బాగుండు. గ్లోవ్స్ కూడా వేసుకునేలే. మీకు నాకు తెలిసి ఆ మంచి అనేది కనపడుస్తుంది అనుకుంటాను. నాకు తెలిసి కెమెరా అంత జస్టిఫై చేయదు అనుకుంటా. నాకైతే ఫుల్ మంచి అంత నీట్గా కనపడుతుంది తెలుసా. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎట్లుందో. ఫుల్ చల్లగా వస్తుంది తెలుసా గైస్. గాలి అస్సలు మాట్లాడేదానికి కూడా ఓపికలే. వీళ్ళు ఎక్కడో పూసినారు, వీళ్ళు వెళ్ళిపోయినారు, నన్ను మర్చిపోయి పూసినారు.
ఏమో నిదానంగా వస్తున్నాడు, చూసుకుందామని కూడా లేదు గైస్ వీళ్ళకి, వెళ్ళే పూసినాడు. కానీ నేనైతే మస్త్ ఎంజాయ్ చేస్తాను ఇండిపెండెన్స్ డేని. సో ఇది వచ్చేసి అన్ప్లాన్ అని చెప్పొచ్చు. మేము ఈవినింగే అనుకున్నాము, ఇంకా పద డబ్బులు అట్టా చేసి అరేంజ్ అయింది, ఇంకా కొట్టు రైడు అంతే. హెల్మెట్ ఎత్తుకో, కెమెరా వేసుకో, మాట్లాడుతా పోతా ఉండు అంతే జాలీగా. ఇక్కడ వెయిట్ చేస్తా ఉంటారు. కూరుకి 40 కిలోమీటర్స్ ఉంది. ఎంత చల్లగా ఉంది తెలుసా, ఏసీలో కూర్చోబెట్టినట్టుగా ఉంది. నాకు ఈ రోడ్లో తోలుతూ ఉంటే నాకు లదాఖ్ రైడ్ గుర్తొస్తుంది. అండ్ స్పాట్ చూడండి గైస్ ఎంత బాగుందో, వ్యూ చూడండి, ఫుల్ గ్రీనరీ, క్రేజీ వైబ్స్ ఇస్తూ ఉంది చల్లగా. యాక్చువల్లీ మేము ఆల్మోస్ట్ నాకు తెలిసి 12 అన్నా, ఇప్పుడు ప్రజెంట్ టైం 7, ఒక 1 అవర్ తీసిన 6 అవర్స్ బండి తోలుతూనే ఉన్నాము. 1 అవర్ బ్రేక్ చేస్తే, 1 అవర్ బ్రేక్ని కూడా యాడ్ చేస్తే టోటల్ 7 అవర్స్ రైడ్ అనమాట. ఇంకా మేము రీచ్ కాల, ఇంకా ఒక 80 కిలోమీటర్స్లో 40 కిలోమీటర్స్ దూరం, ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది. సో నాకు తెలిసి ఇప్పుడు రీచ్ అయ్యే లోపల 8 అయిపోతుంది అనుకుంటా. మేము వ్యూ పాయింట్ అయితే క్రేజీగా ఉండబోతుంది. యాక్చువల్లీ మేము వ్యూ పాయింట్ 2 చూసినాము, కానీ ఒకటే ఫిక్స్ చేసుకున్నాము, వెళ్ళే దావలోనే ఉందన్నమాట. సో దానికనేసి ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి మాకు రూమ్ కూడా దగ్గరలోనే ఉండదు. సో నైట్కి అక్కడే స్టే చేస్తామన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే. సో వ్యూ పాయింట్కి పోయి వచ్చినాక బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి ప్లాన్ ఉంది. సో చూద్దాం ఏమవుతుంది అనేసి. బైకర్స్ ఎంత బాగా పోతూ ఉన్నారు, ఫుల్ ఫ్లాగ్ వేసుకొని. యాక్చువల్లీ నేను ఫ్లాగ్ కొనుక్కోవాలి, బండి కడితేనే బాగుండేది ఇండిపెండెన్స్ డేకి. చూడండి ఎన్ని బైక్స్ పోతా ఉందో. వావ్. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి అయితే నిలిపినాము. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలా, చాలా ఆకలిగా ఉంది, నైట్ కూడా తక్కువ తిన్నా. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకొని దాని తర్వాత వెళ్దాం. ఏం చెప్పి కనపడిస్తుంది, ఏమవుతుంది సార్ సరిగ్గా బిల్ అనేసా కాదు. బ్రేక్ఫాస్ట్ అయితే అయింది, 1200 రూపీస్ పడింది గైస్ టోటల్ 5 మెంబర్స్కి బిల్లు. సో ఇప్పుడు వ్యూ పాయింట్కి పోతున్నాము, మండల్ పటేల్ అనేసి. సో ఇక్కడ నుంచి ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంది. ఇంకా వ్యూ పాయింట్ చూసుకొని దెన్ ఎక్కడైనా వాటర్ ఫాల్స్కి పోవాలనేసి ప్లాన్ ఉంది, చూద్దాం. టిఫిన్ చేసినాక బండి తోలుతుంటే అట్లే నిద్ర లాగుతూ ఉంది, అట్లే కళ్ళు మూస్తూనే ఉన్నాను. నిద్ర వచ్చినప్పుడు అంతా వైజర్ తీసేది, మళ్ళీ నిద్రపోయినాక మళ్ళీ వైజర్ వేసుకునేది. యాక్చువల్లీ కూరుకి నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తుండేది, ఎంత బాగుంది తెలుసా. ఫుల్ గ్రీనరీ అనమాట, నేచర్ వైబ్స్ అయితే ప్యూర్గా ఎంజాయ్ చేయొచ్చు. అంత ఎక్కువ సౌండ్ ఉండదు, ప్రశాంతంగా ఇట్లాంటి రోడ్లో ఒక 60-70 పోతా నేచర్ని ఎంజాయ్ చేస్తా తోలుతూ ఉంటే ఆ మజానే వేరే. ఇంకా నేను ఒక జెండా తీసుకొని కట్టుకుంటే బాగుండు, జెండానే దొరకలే నాకు. ఇండిపెండెన్స్ డే రోజు ఒక జెండా కట్టుకోకపోతే ఎట్లా దగ్గర చూడు, ఎవడరా వీడు కొజ్జా నా కొడుకు, అట్లే పైకి వస్తా ఉండు. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్కి ఇంకొక 20 కిలోమీటర్స్. యాక్చువల్లీ మేము కూర్గ్ అయితే రీచ్ అయిపోయినాము. సో ఇక్కడ నుంచి ఇంకొక 20 కిలోమీటర్స్ అనమాట వ్యూ పాయింట్కి. ఎంత బాగుంది కదా ఇక్కడ నుంచి వ్యూ చూసేకే. చూడండి ఫుల్ ఆల్మోస్ట్ కేరళ వైబ్సే ఇస్తుంది. మూనారు, నేను వైనాడు అంతా పోయినాను. సో అక్కడ కూడా ఇట్లాంటి ఇండ్లు సిమిలర్ సేమ్ ఇట్లే ఉంటుంది. కానీ ఎంత బాగుందో చూడండి గైస్ ఇక్కడ గ్రీనరీ. నా ఇప్పుడు టైము 10 o'clock అవుతుంది, ఇప్పుడు ఎండ స్టార్ట్ అవుతుంది మెల్లిగా వచ్చేకి. ఇంకా కూడా ఎండ కూడా రాలే. ఫస్ట్ ఒక జెండా తీసి బండికి కట్టుకుంటేనే బాగుండేది. ఆఫ్ రోడింగు RX-లో చేస్తే ఆ మజానే వేరే. అటు RX పెట్టుకున్నాడు ఎవరో, ఆయన అట్లే స్మైల్ ఇస్తా ఉండు. సో పై వరకు మన RX-ని వేసుకొని పోదాము, ఫుల్ ఆఫ్ రోడింగ్ చేద్దాము. దాని తర్వాత అక్కడ నుంచి ఒక 2 kilometers ట్రెక్కింగ్ ఉంటుంది. నేను వీడియోలో చూసిన ప్రకారం అయితే ఇదే, వాళ్ళు అలో చేస్తారో లేదో తెలియలే. ఇది బెంజా ఆటోమేటిక్ బండి ఇది, అంత ఓల్డ్ మోడల్. వా బెంజ్ ఓల్డ్ మోడల్ చూడండి గైస్ ఎట్లుందో, ఫుల్ వింటేజ్ కార్. సరిగా ఉంది కదా. వావ్ వావ్. మండలిపట్టికి అయితే రీచ్ అయిపోయినాము. మండలిపట్టి వ్యూ పాయింట్ పోవాలంటే 6 to 9 kilometers మినీ ఆఫ్ రోడింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరు వెహికల్లో రాకపోతే, అంటే మీ ప్రైవేట్ వెహికల్లో రాకపోతే ఇక్కడ జీప్ మాట్లాడుకోవచ్చు. పర్ పర్సన్ వచ్చేసి 570 ఛార్జ్ చేస్తున్నారు. సో మనకి 6 to 9 kilometers మినీ ఆఫ్ రోడింగ్ ఉంటుంది. దాని తర్వాత ఒక 2 kilometers ట్రెక్కింగ్ ఉంటుంది అనమాట వ్యూ పాయింట్కి అయితే.
సో ఒకవేళ మీ దగ్గర సొంత బండ్లు కార్లు ఏదైనా వేసుకొస్తే పోవచ్చు, ఎవరేమి రిస్ట్రిక్ట్ చేయరు. సో పై ఊరికి అయితే ఆరామ్గా పోవచ్చు అని చెప్పినారు. సో చూడండి ఎట్లా ఉందనేసి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఆఫ్ రోడింగ్ ఎట్లుంటుందని చూడాలి. ఇట్లే ఉంటే పర్లే, కొంచెం బురదగా ఉంటుంది అని చెప్పా. చూద్దాం మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా లేదా అనేసి. వీళ్ళు జీప్ వాళ్ళు ముందుకే వస్తారు తెలుసా, అస్సలు ఓపిక అనేది ఉండరు. అట్లే ఎటో జుబ్ అని పోతారు. పోరా సామి, నీకే ధర వెళ్తాను పోరా అబ్బా. చూడండి గైస్, దే నా కొడుకులు చూడు, ఉండరా పోతాను ఉన్నాను కదా, 6 కొడితే 6 నుంచి పోయేది 2 ఇంకెంతరా సైడ్ ఇయ్యాలా వాళ్ళకి, ఇంకా ఎంత సైడ్ ఇవ్వాలంట. టూ వీలర్లు వస్తే ఎంత ఎట్లా డిస్టర్బ్ చేస్తున్నారు. ఫుల్ ఈ సైడ్కి పోతున్నా కూడా 6 కొట్టి చంపుతున్నారు. మేము ఇక్కడ దిగినా కూడా 6 కొడతానే ఉండరు. వ్యూని కూడా ప్రాపర్గా ఎంజాయ్ చేయని వదులుతలే. ఏడబోయిన ఈ నసపాటీలు ఉండే ఉంటారు. ఇప్పుడు ఒక వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి ఎట్లుంటుందో. చూడండి గైస్ ఎంత బాగుందో వ్యూ, ఫుల్ క్రేజీగా ఉంది కదా ఇక్కడ నుంచి చూసేదానికి. నైట్ అంతా కష్టపడి దోలింది దానికి బండి, ఎంత మంచి వ్యూ కనపడిచ్చిందో చూడండి. అది RX-లతో వచ్చిన్నాము ఇంత దూరము. వ్యూ అయితే సూపర్గా ఉంది గైస్. ఫుల్ మంచి వర్షం పడతా ఉంది తెలుసా. ఫుల్ ఒక కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా పైకి టాప్కి పోదాం. నాకు తెలిసి దగ్గరకు వచ్చేసినాం అనుకుంటాను. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా బయలుదేరదాం పైకి. అది ఆల్రెడీ పೇ ಮಾಡಾಯ್ತು 20 ఆడ పంచాయతీ వాళ్ళకి 20 అంటే ఈడేమో ఫారెస్ట్ వాళ్ళది 295. దెన్ టైం వచ్చేసి 12:30 అవుతుంది. మండల్పట్టి వ్యూ చూడండి ఎట్లుందో కూరుగులో. క్రేజీ అంటే క్రేజీగా ఉంది, అస్సలు రోడే కనపడసలే. ఫుల్ ఫాగ్ గమ్మేసింది తెలుసా రోడ్డు. అది ఆఫ్ రోడింగ్ మన RX-తో చేస్తా ఉన్నాను, ఇంకా క్రేజీ. ఓ జీప్ రే జీప్ ఆరాంగా పోవాలా. వైజర్ ఫుల్ ఫాగ్ గమ్మేసింది, అసలు జీప్ వచ్చేది కూడా కనపడసలేదు తెలుసా. ఈ సైడ్లో పోతా ఉన్నాను. అయ్యో ఇంకా ఎంత పైకి ఉందిరా స్వామి. ఓహో ఫుల్ ఫాగే గైస్. RX-లో వేరే నేను ఆఫ్ రోడింగ్ చేస్తున్నాను, ఇంకా మజా అంతూ వేరే లెవెల్ కొనింది. నేను వీడియోలో చూసినంత ఉండదు అనుకున్నా, కానీ రియాలిటీలో కూడా చెప్తాను చూడండి. మీరు ఏం వీడియోలో చూస్తున్నారో అది రియల్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓ వావ్ క్రేజీగా ఉంది గైస్. అయ్యో నాకు అస్సలు ముందర వస్తాను జీపులు కూడా కనపడిస్తలే, వాళ్ళేమో మిందికే వస్తా అంటారు. రోడే కనపడిస్తలే, ఏం సంగతులా. RX ప్రో చూడు, వీడియో కూడా ఏం బ్రో పైకి వస్తాండు. రీచ్ అయిపోయినాము. ఆడ కనపడిస్తుందో చూడండి, అందరూ ఫొటోస్ ఎంత తీసుకుంటున్నారు. సో ఇప్పుడు మన బండి పార్క్ చేసి పైకి పోయి ఫొటోస్ తీసుకొని ఇంకా బయలుదేరదాము. మండల్పట్టి వ్యూ స్పాట్ అయితే సూపర్గా ఉంటుంది. RX-లో ఆఫ్ రోడింగ్ చేసినాం ఆల్మోస్ట్ 9 కిలోమీటర్స్. సో ఇప్పుడు వ్యూ పాయింట్కి పోతున్నాము. ఫుల్ ఫాగ్ చూడండి ఎట్లా కమ్ముకొనేసింది, అసలు ఊపిరాడేదానికి అయితేలే. ఓ మై గాడ్, ఇప్పుడు ముందర చూపిస్తాను చూడండి ఒకసారి ఎట్లుందో. పక్కన ఉన్న మనుషులు కూడా కరెక్ట్గా కనపడిస్తేలే, మనలో ఆడెక్కుతా ఉండరు. ఇప్పుడు ఒకసారి ఫుల్ పైకి ఎక్కి మళ్ళీ చూపిస్తాను టాప్ వ్యూ ఎట్లుంటుంది అనేసి. ఏం చెప్పు బ్రో, బాగుందా లేదా మాట్లాడు బ్రో. నీకు నచ్చిందా బ్రో? నీకు బ్రో ఎంజాయ్ చేసినావా నువ్వు బ్రో? నువ్వేంది బ్రో RX బ్రో తమ్ముడు ప్రూవ్ చేసినావు నువ్వు. ఏంది బ్రో మీ తమ్ముడు ఫుల్ ఆఫ్ రోడింగ్. అయితే వీడియోలో పెట్టు. ఫుల్ చేసిన ఉన్నాడబ్బా. ఓ ఫైనలీ పైకి వచ్చేసినాము, బాగుందా? ఓహో వద్దు బ్రో.
బాగుందా బ్రో? నచ్చిందా నీకు? చెప్పు ఏం చేస్తాండ్రు? ప్రేమ ఎట్లా? ఫాగ్ వన్ పడుతుంది.